మనం బంగారంపై డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా బంగారం తులం రేట్ వచ్చేసి 84,250 రూపాయలు, 86,000. సో ఆల్ టైమ్ హైక్ అని చెప్పొచ్చు. ఏంటి రీజన్ ఏంటి? సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి ఉంది. ఈవెన్ పెట్టుబడి పెట్టాలన్నా కూడా, పెట్టుబడికి ఇది సేఫెస్ట్ అని భావించినా కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటే పెట్టుబడి పెట్టడానికి కూడా లేనటువంటి సిచ్యువేషన్ ప్రజల్లో ఉంది. అసలు బంగారం రేటు పెరగడానికి ముందుగా కారణాలు మాట్లాడుకుందామండి. అంటే నేను కూడా ఆల్ టైమ్ హై లో ఉన్నాను నా మైండ్ ఫ్రేమ్ లో. ఎందుకంటే నేను సుమారుగా 15-20 సంవత్సరాలుగా బంగారం పెరగబోతుంది, ఇలా పెరుగుతుంది అనేది నా కాన్స్టెంట్ వాదన. ఇంట్లో చెప్పేవాడిని, ఇంట్లో వాళ్ళకి చెప్తుండేవాడిని, బయట కూడా టీవీల్లో కూడా. నేను నాకు గుర్తున్నది 2006 ప్రాంతంలో రవీంద్ర బాబు గారు అని చెప్పి ఆయన జన్ సెక్యూరిటీస్ అని చెప్పట్లో చనిపోయారు ఆయన దురదృష్టవశాత్తు యంగ్ ఏజ్ లోనే. ఆయనతో కూడా కంచేటి రవీంద్ర బాబు గారు, ఆయన కూడా మేము క్రైస్తు వచ్చినప్పుడు 2008లో క్రైస్తు వచ్చినప్పుడు కూడా ఆయన కొంత నాకు సానుకూలంగా, ఆ తర్వాత పాపం 2 రోజులకే చనిపోయారు ఆయన ఇక్కడ మాట్లాడిన తర్వాత ఈటీవీలో. ఆయన చాలా పాపారావు చెప్పింది కరెక్ట్ కావచ్చు, ఇది కొంత క్రైసిస్ అని. ఆ క్రైసిస్ నుంచి సరే ఓవరాల్ గా బంగారం పెరుగుద్ది అనేది నా మొదటి నుంచి. అంటే నేను పెద్ద దానిలో నాకు పెద్ద డబ్బుల మేనేజ్మెంట్, డబ్బులు ఇవన్నీ లేవు, సంపాదన కూడా పెట్టుకోలే ఎక్కడ. కానీ బట్ జరగబోయే పరిణామాల్లో ఆ క్రైసిస్ అనేది పెరిగేది. అంతర్జాతీయంగా క్రైసిస్ వస్తుంది, నా పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను క్రైసిస్ రాబోతుంది, అలా అమెరికా అనేది పతనం అవుద్ది అనేది అన్ని ఎప్పటి నుంచో 25 ఏళ్ల నుంచి రాస్తున్న పుస్తకాలు చాలా ఉన్నాయి. సరే, ఏదైతే అదే సందర్భంలో ఇది ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు సందర్భానికి వస్తే బంగారం ఇంకా పెరుగుద్ది. ఇది నా ఉద్దేశం. అంటే వ్యక్తిగతంగా నేనేమి ఇన్వెస్ట్మెంట్ చేయడం సలహా. ఇలాంటి విశ్లేషకుల దగ్గర నుంచి ఈవెన్ ప్రథమార్థంలోనే 1,00,000కు టచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది ఈ ఇయర్ లో. అంటే మీకు చాలా చాలా హై ఉంది దీనికి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక్కొక్కటి చెప్తాను. 2019లో ట్రంప్ వచ్చినప్పుడు, 2016లో వచ్చినట్టున్న ట్రంప్ 2019లో ఆయన ట్రేడ్ వార్ ని పీక్ లోకి తీసుకెళ్లాడు. చైనాతో ట్రేడ్ వార్ అనేది పరాకాష్ఠలో ఉంది ఆయన ఉన్నప్పుడు అధికారంలో. అప్పట్లో ఆ టైంలో 2019 చూడండి, అప్పటి రికార్డులు బ్రేక్ చేసింది గోల్డ్. 2019లో నేను రెగ్యులర్ గా బ్రిటిష్ కౌన్సిల్ రోడ్ నెంబర్ 36 బంజారా హిల్స్ లో ఉండేది, దానిలో కూర్చొని ఉండేవాడిని. చాలా ప్రతి ఆల్టర్నేట్ డే ఎవరో ఒకళ్ళు వచ్చి టీవీ వాళ్ళు అక్కడే కింద నా దగ్గర బయట తీసుకుని వెళ్ళేవాళ్ళు గోల్డ్ మీద. అట్లా పెరిగింది గోల్డ్ ఆ రోజు. రికార్డు స్థాయిలో ప్రతి రోజు రికార్డు బ్రేక్ చేసుకుంటూ పెరిగింది. 2019 చూడండి మీరు ఒకసారి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చాడు. ట్రంప్ రాకముందు కూడా ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు అనేది ఒకటే మాట్లాడుతున్నాం. ట్రంప్ రాకముందు కూడా ఈ మధ్య కాలంలో గత అనేక నెలలుగా బంగారం పెరుగుతుంది. జస్ట్ బడ్జెట్ టైంలో ఆ సుంకం తగ్గించినటువంటి టైంలో కాస్త తగ్గి చూపించి మళ్ళీ హైకి వెళ్ళినటువంటి సిచ్యువేషనే ఉంది. అంటే మన భారతదేశం తాలూకు నిర్ణయాలు, చర్యల వల్ల బంగారానికి సంబంధం చూడకూడదు. మరి ఎక్కువ అంతర్జాతీయంగా చూడాలి. బంగారం అనేది ఇంటర్నేషనల్ గా ఉన్న ఇది అది ఒక రకమైనటువంటి డాలర్ కి సబ్స్టిట్యూట్ గా బంగారాన్ని చూస్తారు. డాలర్ కాకుండా చూడాలంటే బంగారమే. డాలరు బంగారం మధ్య సేమ్, ఒకదానికి ఒకటి సేమ్ లెక్కలో చూస్తారు. ఆ డాలరు ప్రిఫర్ చేసేది ఎందుకంటే మామూలు టైమ్స్ లో సంక్షోభాలు లేనప్పుడు డాలర్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, బంగారం చేయటం అట్లా కుదరదు, వెంటనే ఇన్వెస్ట్ చేయలేరు. కాబట్టి డాలర్ బంగారం సేమ్ చూస్తారు. కానీ డాలర్ ఓవరాల్ గా గత అనేక దశాబ్దాలుగా పతనం అవుతుంది. మీరు పైకి ఏంటంటే డాలర్ బాగానే ఉన్నట్లు బలంగా ఉందంటారు. ఇవాళ డాలర్ రూపాయితో పోలిస్తే బలంగా ఉంది, అన్ని కరెన్సీల కంటే బలంగా ఉంది అనేది ఎట్లా వస్తుంది? ఎందుకంటే అన్ని పతనం అవుతున్నాయి, కరెన్సీలు అన్ని పతనం అవుతున్నాయి. గత అనేక దశాబ్దాలుగా డాలర్ తో పాటు అన్ని కరెన్సీలు పతనం అవుతున్నాయి. ఒక బావి ఉంది అనుకోండి, లోతైన బావి, దానిలోకి కరెన్సీలన్నీ పడుతున్నాయి అనుకుందాం. పడుతున్నప్పుడు బాగా లోతుగా పడిపోయింది, ఎక్కువ పతనం అయినట్టు. కొంచెం పైన ఉంది, కానీ అన్ని పతనం అవుతున్నాయి గత అనేక దశాబ్దాలుగా అన్ని కరెన్సీలు. ఇప్పుడు డాలర్ కూడా అంటే 87.39 ఉంది. ఇది ఆల్ టైమ్ హై అంటున్నారు కదా. ఓవరాల్ గా మీరు డాలర్ ని 10 ఏళ్ల క్రితం డాలర్ తో చూస్తే డాలర్ ఇంకా పతనం అయింది. మనం రూపాయితో చూలిస్తే దానికి అది బలంగా కనిపిస్తుంది. రూపాయితో పోలిస్తే బలంగా. డాలర్ 10 ఏళ్ల క్రితం ఎంత ఉంది, డాలర్ ఇప్పుడు ఎంత ఉంది, మీరు అది చూడండి. డాలర్ తోనే పోలిస్తే డాలర్ ఎంతో పతనం అయింది. మరి అమెరికా బంగారం పెరిగి ఉండాలిగా, అలా కాదు, అలా జరగట్లేదు. మీకేమవుతుందంటే రిలేటివ్ గా ఉన్న దానిలో పెరుగుతుంది, తగ్గడం జరుగుతుంది బంగారం. డాలర్ ఇతర కరెన్సీలతో పోలిస్తే బలంగా ఉంటాయి. 10 ఏళ్ల క్రితం కంటే పతనం అయిందనే దాని మీద బంగారం పెరగటంలా. ఇతర కరెన్సీల కంటే బలంగా ఉంది కదా, లేకపోతే బలహీనంగా ఉందా ఇవాళ అనే దాని మీద పెరుగుడు తగ్గుతుంది. కాబట్టి ఓవరాల్ గా డాలర్ తగ్గుతారు. ఆ డాలర్ ఎప్పుడైతే ఒక్క రోజు కొలాప్స్ అయిందని వస్తుందో వార్త, డాలర్ పతనం గనక ఆగకుండా మొదలవుతుందో ఆ రోజు బంగారం చాలా ర్యాపిడ్ గా కాంతి వేగంతో, అంటే తని కాదు కానీ ఉదాహరణ, అంటే కొంచెం ఎగ్జాగరేట్ చేస్తున్నాను, అట్లా పెరుగుద్ది. ఎందుకంటే అది ఇంకా పెరిగి ఉండాలి. డాలర్ తోనే పోలిస్తే 10 ఏళ్ల క్రితం డాలర్ తో ఈ రోజు డాలర్ ని పోలిస్తే తగ్గింది. కాబట్టి ఆ మేరకు పెరిగి ఉండాలి. కానీ ఆ మేరకు పెరగకుండా ఎట్లా పెరుగుతుంది? ఇది
డాలర్ ని ఇతర కరెన్సీలతో ఈ రోజు పోల్చి చూసుకుంటున్నాం మనం. ఇతర కరెన్సీల కంటే బలంగా ఉందా బలహీనంగా ఈ రోజు చూస్తున్నాం. కానీ ఓవరాల్ పతనంతో చూస్తే బంగారం ఇంకా పెరిగి ఉండాలి యాక్చువల్ గా. అలా పెరగలేదు కాబట్టి అదంతా ఓవర్ డ్యూ. ఇంకా అంటే కొంచెం బ్యాక్లాగ్ చాలా ఉంది. బంగారం పెరగాల్సిన బ్యాక్లాగ్ పెరుగుద్ది. ఖచ్చితంగా బంగారం పెరిగేదే. వ్యక్తిగతంగా నా ఉద్దేశంలో బంగారం పెరిగి తీరుద్ది. ఎందుకంటే ఈ సంక్షోభాలు మీరు ఆపితే ఆగేవి కాదు. ట్రేడ్ వార్, ట్రంప్ ఆపడు. ట్రేడ్ వార్ తో పాటు మీరు చూడండి వాళ్ళ మధ్యప్రాచ్యంలో ఎంత గెలికాడు. ఇజ్రాయెల్ నెచ్చాన్షుతో కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడాడు. గాజా మొత్తం ఖాళీ చేయాలంటాడు. దానిలో ఈజిప్ట్, జోర్డాన్ వాళ్ళందరినీ తీసుకోవాలి. ఆ మనుషులు గాజాలో ఉన్న 22 లక్షల మందిని వాళ్ళు తీసేసుకోవాలంటాడు. దాంతో పాటుగా వాళ్ళిద్దరూ ఒప్పుకోవటలా. అది కాకుండా యుఏఎన్, సౌదీ అరేబియా వాళ్ళకేదో ఇజ్రాయెల్ తో సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం ఉండేది. వాళ్ళు కూడా ఎదురు తిరిగారు. ఇప్పుడు గాజాను ఖాళీ ఎలా చేయిస్తావు, అదైతే కనుక ఇజ్రాయెల్ తో మాకు అసలు వద్దు, మేము కుదరదు, గాజాను అట్లా చేయడానికి వీల్లేదని. అదో పెద్ద సంక్షోభం, చిన్న విషయం కాదు. అది ఎక్కడ దాపోద్దో తెలియదు. అదొక సంక్షోభం. చైనాతో ట్రేడ్ వార్ మొదలు పెట్టాడు. పనామా కెనాల్ నాది, నేను ఊరుకొని తీసుకుంటానని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. అదొక లాటిన్ అమెరికాలో ఒక పెద్ద సంఘర్షణ వాతావరణం. ఎన్ని ఉన్నాయి వేలు పెట్టి సమస్యలు తెచ్చిన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి. కాబట్టి అన్సర్టనిటీ తగ్గేది కాదు. బంగారం పెరుగుతూనే ఉంటుంది. ఓవరాల్ గా పెరిగేది ఇది. తర్వాత ఏంటంటే భారతదేశంలో రూపాయి విలువ తగ్గుతుంది. రూపాయి విలువ తగ్గిన కొద్దీ మనం దిగుమతి చేసుకునే బంగారం ధర పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా భారతదేశంలో పెరుగుద్ది. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి మీకు. అండ్ అంటే అంచనా వేసిన దానికన్నా కూడా ఎక్కువగా పెరుగుతోంది బంగారం ధర అనేది. యాక్చువల్ గా మన దివాళీకి మనం చూసినప్పుడు నెక్స్ట్ దివాళీ వరకు 1,00,000 అవుతుందేమో అన్నటువంటి అంచనాలు చాలా ఇచ్చారు. అప్పటికి కూడా పెద్ద అంచనాగానే ఫీల్ అయ్యాం మేమైతే. సో వ్యక్తిగతంగా నా ఉద్దేశంలో 1,00,000 అనేది చిన్న అంచనా ఈ మామూలు నార్మల్ ప్రాసెస్ లో. కానీ నేను చెప్పిన ఓవర్ డ్యూ ఉంది కదా. డాలర్ కంపారిటివ్ 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడుతో పోలిస్తే ఈ మేరకు పెరిగి ఉండాలి కదా బంగారం. 10 ఏళ్లలో డాలర్ పత్రం కానీ అట్లా పెరగట్లేదు. అది ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఎంత బలంగా ఉంది, బలహీనంగా ఉందని ఆ రోజు అంచనాల మీద జరుగుతుంది పరిణామాలు. కాబట్టి బంగారం పెరుగుదల అనేది పెరగాల్సినంత అది పెరిగి లేదు. ఓవర్ డ్యూ చాలా పెండింగ్ ఉంది. బ్యాక్లాగ్ ఉంది బంగారానికి సంబంధించి పెరుగుదల. కాబట్టి డాలర్ ఒక్కసారి కొలాప్స్ అయితే కనుక అది అయ్యే అవకాశాలు వ్యక్తిగతంగా నా ఉద్దేశంలో బ్రిక్స్ కరెన్సీ అని వీళ్ళు అంటున్నారు. ఆయన ఎంత బెదిరించినా ఇన్ని దేశాలను బెదిరించలేడు. బ్రిక్స్ దేశాలు సామాన్యమైనవి కాదు. ఇన్ని దేశాలు, ఒక్కొక్క దేశం రష్యా గానీ చైనా గానీ ఇంతమందితో పెట్టుకోగలడా? ఇరాన్ పక్కన చాలా దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ దేశాలు అయితే 4 దేశాలు ఇప్పుడు కాబట్టి కొత్తగా కొన్ని దేశాలు చేరినాయి, ఇంకా చాలా దేశాలు చేరుతా ఉంటున్నాయి. అందుకని అమెరికా ఒంటరి అయిపోతుంది. డాలరు ఆ బలహీనత నుంచే అటెంప్ట్స్ అన్ని కూడా ఇది ఒక్క టర్మ్ లోనే ఈ 5 years లోనే ఏదైనా అంటే మీరు అన్నారు కదా అందరినీ అల్లకల్లోలం చేసేటువంటి పనిలో ఉన్నా కూడా ఈ 5 years ట్రాట్స్కీ అని చెప్పి, లియోన్ ట్రాట్స్కీ అని చెప్పి ఆయన అప్పట్లో లెనిన్ తో పాటు రష్యా విప్లవంలో పెద్ద నాయకుడు, మహామేధావి, అద్భుతమైన వక్త, చరిత్రలో అద్భుతమైన వక్తల్లో కూడా ఆయన కూడా చెప్తాడు సామ్రాజ్యవాదం అంటే ఇంపీరియలిజం అంటాం కదా. కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు అమెరికాని ఇంపీరియలిజం అంటాం. అమెరికా లాంటి సామ్రాజ్యవాద శక్తి పతనమయ్యే ముందు అది తీవ్రంగా అగ్రెసివ్ అవుద్ది. ముందు ఎవరైనా దెబ్బతిని కొలాప్స్ అయ్యే ముందు ఆ మాత్రం ప్రతిఘటన లేకుండా ఊరికే సరెండర్ అవుతారా? కాదు కదా. అమెరికా ప్రతిఘటన కూడా అంతే బలంగా ఉంటది. మీరు అన్నట్లే 5 ఏళ్లలో చాలా గందరగోళాలు చేయటానికే ప్రయత్నిస్తుంది. దాన్ని కాపాడుకోవటానికి అది ప్రయత్నించకుండా ఎలా ఉంటది? దాని ఆధిపత్యాన్ని అది కాపాడుకోవటానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నించే దానిలో అన్ని అయితే ఇప్పుడు పెట్టుబడి పెట్టాలనుకున్నా కూడా మామూలుగా ఇదివరకు కొంచెం వందల్లో తక్కువ వేలల్లో ఉంటే గనక బంగారం వైపు చూసేవాళ్ళు, మిగతావి భూముల మీద చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు పెట్టాలన్నా పెద్ద ఎత్తునే. బట్ ఆన్లైన్ వీటిల్లో కూడా తక్కువ మొత్తంలో కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఆ పెట్టుబడి కాస్త తక్కువ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటికి పెట్టినా ఈ రోజు మరి 80,000 పెట్టి 10 గ్రాములు 85,000 85,000 వచ్చింది. 10 గ్రాములు అంటే చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు కూడా నా ఉద్దేశం సజెషన్ కాదు. మరి నా ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చరల్ ల్యాండ్ ఈజ్ గుడ్. ప్లాట్లు కొంటాం నేను రియల్ ఎస్టేట్ ఈ మధ్యకాలంలో అగ్రికల్చరల్ ల్యాండ్, ఫార్మ్ ల్యాండ్ కొనుక్కున్న అగ్రికల్చరల్ ల్యాండ్ ఎప్పటికీ అది వాల్యూబుల్, దానిలో డౌట్ లేదు. అలాగే గోల్డ్ కూడా నేను వ్యక్తిగతంగా నా దగ్గర డబ్బులు ఉంటే నేను వ్యక్తిగతంగా ఇప్పుడైతే గోల్డ్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనేంత డబ్బులు ఇంకా ఎక్కువ కదా నా దగ్గర. ఇప్పుడు కనుక ఇమీడియట్ గా సర్ప్లస్ ఏమన్నా కానీ నేను ప్రిపేర్ టు గో ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా దీంతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గోల్డ్ రేటు పెరుగుదలకు సంబంధించి అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ప్రస్తుతం ఎలా ఉంటుంది, మున్ముందు ఎలా పెరిగే అవకాశం ఉంది అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.